ఓం శ్రీ గురుభ్యో నమః. మనం చేసిన సహాయం వేల రెట్లై తిరిగి మన వద్దకే వస్తుంది అనేందుకు ఉదాహరణగా ఒక సంఘటన తెలుసుకుందాం. అది 1892వ సంవత్సరం. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది స్నేహితులు కలిసి తమ ఫీజులు చెల్లించడం కోసం ఆ కాలంలో మంచి పేరున్న పోలాండ్ దేశానికి చెందిన పియానిస్ట్ ఇగ్నాసీ జాన్ పెదరేవ్స్కీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. వారి ఫీజు $2000. వచ్చిన డబ్బులో వారి ఫీజు ఖర్చులు పోగా మిగిలిన సొమ్ముతో తమ ఫీజులు చెల్లిద్దామని వారి కచేరీ ఏర్పాటు చేశారు. అయితే ఖర్చులు పోగా కేవలం $1600 మాత్రమే మిగిలాయి. మిత్ర బృందంలోని సభ్యుడొకరు పెదరేవ్స్కీ గారిని కలిసి, అయ్యా, మీ ఫీజు పోను, డబ్బులు మిగిలితే మా కాలేజీ మరియు హాస్టల్ ఫీజులు కట్టుకుందామని అనుకున్నాం. కానీ ఈ కచేరీ వలన కేవలం $1600 మాత్రమే వచ్చాయి. దయచేసి ఈ సొమ్ము తీసుకోండి. మిగిలిన $400 చెక్కుగా ఇస్తాం. అది మీకు తొందరలోనే అందే ఏర్పాటు చేస్తాం అని చెప్పగా పెదరేవ్స్కీ గారు చిరునవ్వుతో, ఆ సొమ్ము కూడా మీరే ఉంచుకోండి. ఖర్చులు పోగా మిగిలినది మీ కాలేజీ ఫీజులు కట్టుకోండి అని చెప్పి బాగా చదువుకోండి అని వారందరినీ విష్ చేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగిన 28 సంవత్సరాల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1919లో పోలాండ్ దేశం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆకలి, కరువు తాండవించాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఆకలితో చనిపోయే ప్రమాదంలో ఉన్నారు. అప్పటి పోలాండ్ దేశ ప్రధానమంత్రి ఇగ్నాసీ జాన్ పెదరేవ్స్కీ, మా దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. కనీస అవసరాలైన తిండి, బట్ట దొరకక ప్రజలు నిస్సహాయంగా చనిపోతున్నారు. ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ అమెరికా దేశానికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం అమెరికాకి చేరిన మరుక్షణం టన్నుల కొద్దీ వస్త్రాలు, రోజుకు 2 లక్షల ప్రజలకు సరిపడే ఆహార పదార్థాలు దీర్ఘకాలం అందేలాగా ఏర్పాట్లు చేసింది అమెరికా ప్రభుత్వం. అమెరికా నుండి టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు, వస్త్రాలు, ఇతర నిత్యావసర సరుకులు పోలాండ్కు రావడంతో లక్షలాది పోలిష్ ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకున్నారు. అమెరికా దేశం చేసిన మానవతా సహాయానికి కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్ళిన పోలాండ్ ప్రధాని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మరియు రిలీఫ్ ఫండ్ ఏజెన్సీ అధికారి హెర్బర్ట్ హూవర్కి కలిసి వేల వేల కృతజ్ఞతలు తెలిపారు. అందుకు హూవర్ నవ్వుతూ, అయ్యా, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. మీకు గుర్తుందా, 1892లో మా ఫీజులు మీరు చెల్లించారు. అప్పుడు బాగా చదువుకోమని ఆశీర్వదించారు. ఆ బృందంలో నేను ఒకడిని. మీరు చేసిన సహాయానికి తిరిగి కృతజ్ఞత చెల్లించుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు అంటుంటే ఇద్దరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ప్రేమతో చేసిన సహాయం చిన్నదే కావచ్చు, కానీ అది కొన్ని వందల వేల రెట్లై తిరిగి మనల్ని చేరుతుంది. ఫెదరెవ్స్కీ చేసిన చిన్న సహాయం కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను నిలబెట్టింది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః.